సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. విశాఖపట్నం ఇప్పుడు కూడా ఆపదలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఆపణ హస్తం అందించడంలో ఇప్పుడు కూడా ముందుంటా ఉన్నది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యం మొన్న జరిగిన ఈ విజయవాడ ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో ఉన్న వాళ్ళు అందరం కూడా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు అన్నది ఎవరికి కూడా రాకూడదు. వచ్చినప్పుడు మాత్రం హ్యుమానిటీతో ప్రతి ఒక్కరు కూడా మనిషికి సహాయం చేయాలనే ఒక గొప్ప ఆలోచనతో తమ్ముడు మన జగదీష్ వారి మిత్ర బృందం అందరూ కూడా మా 35వ వార్డులో ప్రతి ఒక్కరు కూడా ఫ్లడ్స్ కోసం అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ఏవైతే మనకి కలెక్ట్ అయిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ త్రూ కలెక్టర్ గారి ద్వారాగా మనం విజయవాడలో ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ విశాఖపట్నం అదేనే కాదండి, మనకి విశాఖపట్నం హుదూద్ వచ్చినప్పుడు కూడా మనకి ఇతర జిల్లాల నుంచి కానివ్వండి ఇతర రాష్ట్రాల నుంచి కానివ్వండి మనకు హుదూద్ వచ్చిన సమయంలో మనందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా హ్యుమానిటీతో మనం బాధపడిన లబ్ధిదారులకి బాధితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనకు సహాయం అందించడం, అటు పాలు కానివ్వండి అలాగే డ్రింకింగ్ వాటర్ కానివ్వండి ఫుడ్ కానివ్వండి ఏ విధంగా అయితే మనకు వచ్చి ఆ రోజు మనకు చేయూతనిచ్చారో అదేవిధంగా మనం కూడా మిగతా ఎక్కడైతే మనకి ఈరోజు విజయవాడ ఫ్లడ్స్లో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరికీ కూడా చేయూతనిచ్చి వారందరికీ కూడా మనం ఆపన్న హస్తం అందించి వాళ్ళకి ఈ ఆపదలో సహాయం చేయాలనే గొప్ప ఆలోచన రావడం నిజంగా చాలా చాలా ఆనందం. అలాగే ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఏ వచ్చినా సరే మన అందరం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విజయవాడ వరద బాధ్యుల కోసం మా టీం అందరూ మేము జయదంబ సెంటర్ పూర్ణ మార్కెట్ అన్నిటి దగ్గరికి వెళ్ళి రూపాయి ఎంతో కొంత ఎవరికి ఎంత కలిగింది అంత కలెక్ట్ చేసాం. ఆ డబ్బులు మాకు ఎక్కువ అమౌంట్ వస్తే మేమే వెళ్ళి విజయవాడ వెళ్తాం. ఏదో మా తక్కువ అమౌంట్ వస్తే కలెక్టర్ గారి పరంగా చెక్కు పరంగాని డీడీ పరంగానని తీసి ఇద్దాం అని అనుకున్నాం. ఈ డబ్బులు కూడా ఈ పెట్లు కూడా బాక్సులు మాకు గుడి ఉంది, గవర్నమెంట్ గుడి, ఆ గుడిలో పెట్టుకున్నాం. ఈ తాళాలు కూడా పెద్ద వ్యక్తికి ఇచ్చాం. మేము మా దగ్గర ఎవరి దగ్గర పెట్టుకోకుండా మేము కలసం చేసింది అంటే మా వార్డు కూడా వర్షాలు పడితే కాస్త బాగా ఎక్కువ మునిగిపోయింది. ఏదంటే పూర్ణ మార్కెటు, చిన్న దుర్గమ్మ గుడి, పండా వీధి, ప్రసాద గార్డెను ఇదే బాగా ఎక్కువ మునిగిపోతుంది. మేము విద్యుత్ తుఫాన్లు ఎంతో ఇబ్బందులు పడ్డం చూసాం. ఈరోజు మాకంత ఎక్కువ విజయవాడ అసలు ఇంకా రూపురేఖలు లేకంతే పోయింది విజయవాడ అనేది. అక్కడ చూసే కష్టాలు మాలా చాలా ఎక్కువ మంది చేస్తున్నారు. అందరూ ఇన్స్టాలోని వాటిల్లోనే పెట్టుకొని చేస్తున్నారు. మాకేంటంటే అంత తెలియదు. నాకేదో నాకు ఎక్కువ చదువుకోలేదు, నేను కొద్దిగా చదువుకుని నాకేదో తెలిసినట్టు నేను చేసుకుని వచ్చాను ముందుకి. దానికి వచ్చిన ప్రతి ఫండ్ కూడా మేము ఏదో రూపంగా తీసుకెళ్ళి విద్దామని అనుకుని ఫిక్స్ అయ్యాం. అంటే కొంతమంది ఎగతాలు కూడా చేశారు, మీకెందుకు ఇలాంటివన్నీ అని. అలాగే అనుకుంటే ఎంతోమంది ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. మీకెందుకు అంటేనే వెనక్కి వెళ్ళిపోతూనే ఉంది కానీ ముందుకు ఇప్పటికీ రాదు. దానికోసం ఏదో ఒక అడుగు ముందుకు వచ్చి నా మొత్తం అందరూ తను రాజు, అప్పరణ్య, బాలు, రవణ్య, సీను, తను మన మురళి, సాయి, హేమంత్, మేమందరూ కొద్దిగా ప్రతి ఒక్కరు కూడా మాకు చేశారు, సపోర్ట్ చేసి మేము సిగ్గుపడకుండా ముందుకు వచ్చి ప్రతి అందరికి వెళ్ళి దండుకొని వచ్చాం. అదేం తెలియదు, నీకు ఇప్పుడే తాళాలు తెచ్చాం ఒక వ్యక్తి దగ్గర నుంచి. అలా పెట్లు కూడా ఉన్నాయి. అందుకే ఆ డబ్బులు కొంతమంది చెప్తారు కదా, మేము ఉండే దగ్గర ఆ డబ్బులు తినేసిన వాళ్ళు చేసిన వ్యక్తులని అంటారనని మేము అది అలాంటి మాటలు పడకొద్దననే ఈరోజు ఈ మీడియా పెట్టుకున్నానన్న. అంటే నా వచ్చింది 16 మంది. మా వార్డులోని 35వ వార్డులోని నాకు చాలామంది అన్నీలాగా వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. నేను టాటూస్ పెట్టాను, మీ వంతు ₹1 పంపించినా అది ప్రతి రూపాయి కూడా విజయవాడ వరద బాధ్యులకి చేరుతుందని. అలా వీళ్ళు కూడా టాటూస్ పెట్టి వాట్సాప్లోని ఫేస్బుక్లోని వాటిల్లో పెట్టి పంపించారు.